తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్. అవుట్డోర్ అంటే ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా దగ్గర రండి అన్న. సో ఇప్పుడు 27 మున్సిపాలిటీలు ఏవైతే జిహెచ్ఎంసీలో మెర్జ్ అయ్యాయో, జిహెచ్ఎంసీలో ఒక జియో నెంబర్ 68 ప్రకారము హోర్డింగ్స్ ఏవి ఉండొద్దు అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కేటీఆర్ చెప్పిండు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏడా హోర్డింగ్లు పెట్టొద్దు, ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఇవన్నీ ఒకటి రూల్ పెట్టిండు. జిహెచ్ఎంసీ లిమిట్లు అదే. సో అది పాత జిహెచ్ఎంసీ లిమిట్స్. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే 27 యుఎల్బీస్ అన్ని దీంట్లో కలిసిపోయేటప్పటికి ఇప్పుడు ఈ 27 మున్సిపాలిటీస్ కి కూడా అదే రూల్ అప్లికబుల్ అవుతుంది. అండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే చిన్న ఏరియాలో అక్కడి నుంచి మమ్మల్ని బయటికి పంపించేటప్పటికి మేము బయటకు వచ్చాము, మా పని మేము చేసుకుంటున్నాము. సో అది పెద్దగా ఎఫెక్ట్ చేయలేదు మాకు వాస్తవానికి. కానీ ఇప్పుడు ఏంటంటే జిహెచ్ఎంసీ వరకే కాబట్టి ఇంకా పైన పక్కనున్న మున్సిపాలిటీలలో పెట్టుకున్నారు. అవును. సో ఇప్పుడు జరిగే ప్రాబ్లం ఏంటంటే ఈ 27 మున్సిపాలిటీలు కలిసేటప్పటికి అసలు రూఫ్ టాప్ అనే హోర్డింగే ఉండొద్దు అంటున్నారు. సో ఇది జియో నెంబర్ 68 ప్రకారం జరగలేదు. అది కేవలం జిహెచ్ఎంసీ పాత లిమిట్స్ కి ఉంది. ఇప్పుడు రూఫ్ టాప్ హోర్డింగ్ అనేది లేదు అని అంటే ఇప్పుడు కంప్లీట్ గా ఈ ట్రై కార్పొరేషన్, సో ఇంత పెద్ద కార్పొరేషన్ ఇప్పుడు ఇండియాలో 3 కార్పొరేషన్లు ఇంత పెద్ద కార్పొరేషన్ ఎక్కడ ఇండియాలోనే ఎక్కడ లేదు. సో ఇంత విస్తీర్ణం దాటి మేము బయటికి పోవాలంటే సో టెక్నికల్ గా ఔటర్ రింగ్ రోడ్ దాటిపోవాలి. ఔటర్ రింగ్ రోడ్ దాటిపోయిన తర్వాత ఇంకేం ఉండదు. పొలాలు తప్పితే ఏముండవు. అండ్ ఇప్పుడు కలిసిన పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు కలిసిన కార్పొరేషన్ లో కూడా ఇప్పుడు మనం ఔషాపూర్ చూస్తే ఇంకా పంట పొలాలు నడుస్తున్నాయి, కానీ అది కార్పొరేషన్ లో కలిసింది. సో అసలు దానికి దీనికి సంబంధం ఏంటనేది, అక్కడ వచ్చే రెవెన్యూ ఏంటి, ఇప్పుడు శంషాబాద్ ఉంది, మిగతా ఉన్నాయి కాదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మొత్తం ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారని ఒక ఆరోపణ ఉన్నది. వాస్తవమైన అది? చాలా వాస్తవం అది. మరి వాస్తవమైనప్పుడు మరి అట్లా ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈ తెల్లాపూర్ బిల్లాపూర్ పెద్ద పెద్ద ఏమైనా ఉన్నాయనుకో అన్ని మా వాళ్ళే పెట్టాలి ఇట్లా అని చెప్పేసి అంటున్నట్టు వాస్తవమైనది. అంటే ఈ టోటల్ ఇంత పర్సనల్ గా తీసుకొని 50,000 కుటుంబాలు రోడ్డును పడుతున్నా కూడా చిన్న చిన్న ఇప్పుడు వీళ్ళకు మీకు అంటే దాని మీద ఆధారపడుతూ ఉంటే మాకు కూడా అది వాస్తవం నిజమే అనిపిస్తుంది. డెఫినెట్ గా ఇది 3-4కి కట్టబెట్టాలనేది మాత్రం వాస్తవం. సో అది డెఫినెట్ గా ఉంది ప్లాన్ లో. కాకపోతే దీని వల్ల 1,00,000 కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిసి కూడా చేస్తున్నారు. ఇది మాత్రం డెఫినెట్ గా కరెక్ట్ కాదు. అందుకనే మా ఈ పోరాటం మేము నడిపిస్తున్నాము. ఇప్పుడున్నంత వరకు హైదరాబాద్ లో ఉన్న మీరేం చేయరంటే ఓడింగ్లు పెడతారుగా, ఓడింగ్లు పెడితే ఇక ఉల్టా పెట్టరు మీరు. ఓడింగ్లు అంతా మీకు ఎవరైతే నిర్ణయం ఉల్టా తీసుకుంటారో మీరు ప్రచారం చేసేదే కాదు కదా, చేయడమే ప్రచారం కాబట్టి మీరు ఉల్టా పెట్టరు. ఇక మేము ఇది సీఎం గారి దగ్గర కూడా ప్రస్తావన తీసుకెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశాం ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పటి వరకు కూడా మాకు సీఎం గారి అపాయింట్మెంట్ దొరకలేదు. చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ప్రిన్సిపల్ సెక్రటరీ ఓటింగ్లలో పెట్టుర్రి, ముఖ్యమంత్రి గారు కలవండి అని పెట్టుర్రి. అది కూడా పెట్టాం. అన్నీ అవే పెట్టుర్రి. ఇక వెరైటీ పెట్టొద్దు, 1 నెల రోజుల దాకా అవే పెట్టరు. మొత్తం ఏడు చూసినా అవే కనిపించాలి. అదే పెట్టాం ఇప్పుడు. యాక్చువల్లీ ఈ మధ్యలో అయితే రీసెంట్ గా అయితే పెట్టామన్నా. ఇప్పటివరకైతే పెట్టకూడదు, సరే గవర్నమెంట్ కి అగైనెస్ట్ వెళ్ళొద్దు, మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటే సార్ కొంచెం మా ఓటింగ్ వాళ్ళని చూసుకోరని పెట్టరు. సేవ్ ద హోర్డింగ్స్ అని పెట్టాము. అండ్ వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో జియో నెంబర్ 68 ని అబాలిష్ చేస్తాం అనేది కూడా ఉంది. కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఈ ఆంక్షలు పెట్టిండు, అవి కూడా తీసేస్తామని. అంతే కదా, కేటీఆర్ ఆంక్షలు పెట్టిండు అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో పెట్టొద్దు, ఇవి పెట్టొద్దు అంటే మాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రింటింగ్ అవి ఉంటుంది కదా, ఏంటి అవి ఫ్లెక్సీ ప్రింటింగ్, వాళ్ళకి ఇబ్బంది రకరకాలు దాని మీద. అసలు యాక్చువల్గా ఇప్పుడు 50,000 కుటుంబాలు ఓన్లీ హోర్డింగ్ పెట్టే వాళ్ళే అయితే, తర్వాత దాంట్లో పనిచేసే వాళ్ళు కొన్ని లక్షల కుటుంబాలు, అందరూ చిన్న చిన్న వర్కర్లు ఉంటారు కదా, అఫీషియల్ ట్యాక్స్ కడుతున్నారు గవర్నమెంట్. అంటే ఇప్పుడు దీంట్లో ఉన్నది ఒక్క సంస్థకే కాదు, సంస్థ పరంగా బతికే వాళ్ళు చాలా ఉన్నారు. ఇప్పుడు గుంతలు దవ్వే వాళ్ళ దగ్గర నుంచి ఫ్లెక్సీ కట్టే గ్రాఫిక్ డిజైనర్లు, డిజిటల్ గా వీడియోస్ చేసే వాళ్ళు, వీళ్ళందరి జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నాయి. అంటే డైరెక్ట్ గా కాకపోతే చాలా మంది ఇందులో డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా, అంటే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి జీవితాలు కూడా ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తారు. ఇంకొకటి ఇదే కాకుండా ల్యాండ్ ఓనర్స్ ఉంటారు సార్, చాలా మంది ఏడుస్తున్నారు సార్. చాలా మంది ఎంత ఎందుకంటే ఫ్లెక్సీ పెట్టుకుంటే వాళ్ళకి ఎంతో ఆదాయం వస్తుంది. నెలకు 2 లక్షలు వస్తున్నాయి. మీరు ఇచ్చిన పైసలతో సంవత్సరానికి 2 లక్షలు వస్తున్నాయి చిన్న చిన్న హోర్డింగ్ బిల్డింగ్ల మీద. ఈ పైసలతో నా కొడుక్కి నేను ఫీజులు కట్టుకుంటున్నా, ఫీజు వెళ్ళిపోతుంది నాకు.
ఇప్పుడు నా నోట్లో మన కొట్టాడు ఈ ఫీజు రకరకాలుగా అన్ని రకాల దెబ్బలు పడుతుంది. పైసలు అని చెప్పి ఏడుస్తున్నారు సార్ చాలా. కాబట్టి ప్రభుత్వం దీనిపైన 1000% నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే యాక్చువల్గా జిహెచ్ఎంసీ పరిధిలో అప్పుడు చిన్న పరిధి ఉండే కాబట్టి అప్పుడు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే నిర్ణయం తీసుకుంటే దానివల్ల కూడా నష్టమే జరిగింది. కాకపోతే ఏంటంటే కొంతవరకు పర్లేదులే, ఇక్కడ చుట్టుపక్కల మున్సిపాలిటీలో 27 మున్సిపాలిటీలు ఉండే మళ్ళీ ఇక్కడ ఆ 27 మున్సిపాలిటీలు తీసుకొచ్చి ఇలా వాడేసిండ్రు. ఇలా వాడేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టొద్దు అంటే ఎక్కడ పెట్టుకోవాలి మేము? మరి తీసుకుపోయే వరద నెట్ మీద పెట్టుర్రు. అయితే ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇక్కడ దీని మీద అంటే హోర్డింగులు పెట్టేటువంటి ఈ చిన్న చిన్న సంస్థలైనా కానీ దీంతో పాటు దాని మీద ఆధారపడుతున్నటువంటి చాలా జీవితాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని లక్షల మంది దీని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళని సేవ్ చేయాలంటే వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత రావద్దు అంటే 100% ప్రభుత్వం వాళ్ళకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. అంతేనా? కేవలం ఏంటంటే కాంపిటీషన్ తగ్గించి మోనోపలి ఆ ఒకళ్ళు మిగతా వాళ్ళందరినీ పంపించుకుంటే వీళ్ళకి ఇంకో 20% 30% ఎక్సెస్ రేట్ రావచ్చు. అంతే ఎంతమందిని ఇంటికి పంపిస్తే ఆ 20-30% ఎక్సెస్ రేట్ కోసం మాత్రమే మోనోపలి ఇష్టం అన్నాడు. కొంతమంది పెట్టుకుంటారట కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు, నాలే నడుస్తున్నాయని కథ తెలిసింది. కథ కరెక్టేనా అది? ఓ ఇద్దరు ముగ్గురు కంపెనీలు నడుస్తున్నాయి. 4 కంపెనీలు ఉన్నాయి. 4 కంపెనీలు పేరు కూడా తెలుసు కానీ ఇప్పుడు ఎప్పుడు ఎందుకు మాకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా ఇవన్నీ వచ్చినాయి మాకు. పక్క రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఈ ఒక్క ఎవరెవరు నడిపిస్తున్నారో కూడా తెలుసు. ప్రభుత్వంలో ఉన్న వారు నడిపిస్తున్నది తెలుసు, దాని వెనుక ఉన్నది ఎవరో తెలుసు, ఎవరెవరు నడిపిస్తున్నారో కూడా తెలుసు మాకు వివరాలు. మేము చెప్పమంటే చెప్తాం అది కూడా. కానీ కాకపోతే అది కరెక్ట్ కాదు. చిన్న చిన్న జీవితాలను కొట్టేసి మొత్తం 2-3 బతారంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? నిన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పడింది. ఇండియాలో ఏ స్టేట్ లో ఇటువంటి ఈ రకమైన డెసిషన్ అయితే ఏ స్టేట్ లో తీసుకోలేదు సార్. అది బంద్ చేయరు. ఇప్పుడు నలుగురికి అవకాశం కల్పించండి. మీరు బతుకోదు అంటలేరు, మీరు పెట్టుకోదు అంటలేరు. కానీ మొత్తం మేమే పెట్టేస్తామంటే ఏంది పరిస్థితి? ఏంది? మా ఇండస్ట్రీకి ఉన్న గొప్పతనం ఏంటంటే మాకు ఎటువంటి సపోర్ట్ లేకపోయినా అంటే ఎంఎస్ఎంఈలో లోన్స్ రీచా కానివ్వండి, ఏది కానివ్వండి లేకున్నా కూడా మేము లోన్స్ తెచ్చుకొని మరి ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేసుకొని పెద్ద యాడ్ కంపెనీ ఏం చేస్తారంటే వాడు మనకి ఇంత పైసలు ఫండింగ్ చేస్తుంటాడు. ఫండింగ్ చేస్తుంటే వానికి ఇచ్చేస్తుంటారు. ఈ కథ అంతా నడుస్తుంటుంది. సరే 100% ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ తర్వాత ఇక్కడ చుట్టుపక్కల కానీ అవకాశం కల్పించండి, మాకు హోర్డింగ్ పెట్టుకోవడానికి తర్వాత ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తే మంచిగా ఉంటుంది.